ఇంత అభివృద్ధి చూడలేకే కాదు, ఇంత అభివృద్ధి చూడలేకే రాష్ట్ర ప్రజలు ఓడించారు వాళ్ళని. అమ్మో మాకు ఇంత అభివృద్ధి వద్దు, ఎక్కువ జరిగిపోతుంది అంటే రిషి గారు ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదని అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి నిన్ననే హైకోర్టుకి ఆయన వెళ్ళినట్టున్నారు. ఏమని నాకు ప్రతిపక్ష హోదా నాయకుడు కావాలి దాని గురించి అని చెప్పని. చివర్లో ఏంటంటే ఆయన ఎందుకు వెళ్ళట్లేదు తెలుసా, ఒకటేనండి, అసెంబ్లీకి వెళ్ళారనుకోని వీళ్ళు ఒకటి అసెంబ్లీలో ఏం చేస్తారు మామూలుగా ఈ ప్రభుత్వం చేసే మంచి చెప్తుంది, అది వీళ్ళకి చెవులకు అసలు చెవుల్లో సీసం పోసినట్టుగా ఉంటుంది వైసీపీ వాళ్ళకి. రెండోది ఆ ప్రభుత్వంలో అప్పుడు వీళ్ళ నాయకులు చేసినటువంటి తప్పులన్నీ బయట చదువుతూ ఉంటారు, అది కూడా వినలేక సిగ్గుతో తల వంచుకోలేక ప్రతిక్షణం చచ్చిపోతామేమో అని చెప్పని అసెంబ్లీకి వెళ్లకుండా బయట నుంచి బయట సైన్లు పెట్టేసి రిజిస్టర్ లోంచి వెళ్ళిపోతున్నారు. ఎవరబ్బ సొమ్ము, ప్రజల సొమ్ము. అలాగే బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత నజర్ గారి మీ దగ్గరికి వస్తాం. షార్ట్ బ్రేక్. చెప్పినా వినట్లేదే కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో మాత్రం ఏం మార్పు రాలేదు. సుమారుగా ఏడాదిన్నర అయిపోతుంది, ఇంకో రెండు మూడు నెలలు పోతే పార్టీ ఓడిపోవడం కూడా అత్యంత దారుణంగా, అత్యంత అవమానకరంగా జరిగిన ఓటమిని జీర్ణించుకోవడం కొంత కష్టమే అయినా బట్ ఇది రియాలిటీ. సో ఇప్పుడు బహుశా ఆయన ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటాడంటే నాయకులకి, పార్టీ కార్యకర్తలకి లేదా సోషల్ మీడియా వింగ్కి, మీరు ఒకటే పని పెట్టుకోండి, పొద్దున్న లేస్తే రాత్రి వరకు, వాళ్ళ సొంత మీడియాకి పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఫేక్ 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 తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా అభివృద్ధి జరుగుతూ ఉంటే అది ఎలా జరగట్లేదు అని చెప్పి రాయడము, వెనకాల బ్యాక్డోర్లో ఆ అభివృద్ధిని ఆపడానికి ఎవరైతే కంపెనీలు పెడుతున్నారో లేకపోతే ఎవరైతే ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారో రాష్ట్రానికి, వాళ్ళకి దొంగ మెయిల్స్ పెట్టండి లేకపోతే లేఖలు రాయండి. ఐఎమ్ షూర్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. లేకపోతే మెడికల్ కాలేజీల వ్యవహారం మొదలుపెట్టినా, లేకపోతే విశాఖపట్నంలో పరిశ్రమలకి భూముల వ్యవహారం మొదలుపెట్టినా, లేకపోతే తల్లికి వందనం లాంటి మంచి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ తీసుకున్నా, ప్రతి దాంట్లోనూ తప్పులుంటే చెప్పచ్చు. నేను డే వన్ నుంచి ఒకటే చెప్తాను, నిజంగా లోపాలున్నాయా, తప్పులున్నాయా, యు ఆర్ ఏ లెజిటిమేట్ పార్టీ. ప్రతిపక్షంగా దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో మీకన్నా గొప్ప పాత్ర ఎవరో పోషించలేరు. కానీ అది మీకు చేత కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ చిత్తశుద్ధి లేదు, ఆ సోయి లేదు ప్రజల విషయంలో. ఇప్పుడు అసలు అంతకన్నా లేదు. ఇప్పుడు ఏంటంటే అంత ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. అసలు మనం ఉన్నామని అనుకుంటున్నారా లేదా జనాలని. కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకున్నారు, 5-6 కార్యక్రమాలు, ప్రతిదీ ఫెయిల్ అయింది. సో ఇంక అది కూడా మానేశారు. అంటే ఏదో ఒక వంకన బయటికి రావడము అది మానేసి ఇంకేమన్నా చెప్పాలంటే 4 మాటలు ప్రెస్ ముందు మాట్లాడడం, అటు నుంచి అటు ముందే రెడీ అయిపోయి ఉంటుంది. చార్టెడ్ ఫ్లైటో మరి ఎకానమీ అందరూ వెళ్ళే ఫ్లైటో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందే ఫ్లైట్ రెడీగా ఉంటుంది, బెంగళూరు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. 52 సార్లు 55 సార్లు వెళ్ళారు కదా ఇప్పటికీ. సో ఏంటంటే క్లియర్గా అర్థమైపోతుంది పార్టీలో నాయకులకి, కార్యకర్తలకి